ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక నుంచి పర్టిక్యులర్‌గా చిన్న వెహికల్ అయినా, పెద్ద వెహికల్ అయినా 100 సీసీ అయినా, మోపెడ్స్ అయినా సరే చివరికి ఎక్సెల్ అయినా సరే చివరికి ఖచ్చితంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది మ్యాండేటరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. మరొక ఇంపార్టెంట్ న్యూస్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది 2026 నుంచి తయారయ్యే ప్రతి మోటార్ సైకిల్‌కి మ్యాండేటరీ అని చెప్పి గవర్నమెంట్ అయితే రూల్ పాస్ చేసిందనమాట. అంటే 2026లో ఏ కంపెనీ అయినా సరే తన మోటార్ సైకిల్‌కి అది 100 సీసీ అయినా, చిన్న బండి అయినా, 125 సీసీ బిలో బండి, కమ్యూటర్ బండి అయినా ఏదైనా సరే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. సో, దీనివల్ల బ్రేకింగ్ వైస్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ప్రైస్ పెరిగి కొంచెం సఫర్ అయ్యే ప్రాబ్లమ్ అయితే ఉంది. అదేంటనేది క్లియర్‌గా తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు ఏబిఎస్ బ్రేకింగ్ అంటే అసలు ఏంటి? దీనివల్ల లాభం ఏంటనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. అలాగే గవర్నమెంట్ అనేది ఎందుకు ఈ రూల్‌ని కంపల్సరీ చేసింది 2026 నుంచి ప్రతి మోటార్ సైకిల్‌కి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 1,00,000 మందికి ఇంకా 4,000 మంది సబ్స్క్రైబర్స్ అనుకుంటా. మేబీ 4,500. మీది గనక కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లుగా అయితే ఖచ్చితంగా ఆ సెలబ్రేషన్‌ని నేను స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ గైస్ మన అందరి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఒక 1000 లైక్‌లు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గవర్నమెంట్ ఎందుకు ఈ రూల్‌ని ఇంత గట్టిగా పట్టుకుందని అంటే ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి యాక్సిడెంట్‌లో 44% అంట మోటార్ సైకిల్స్ సడన్ బ్రేక్ చేయడం వల్లే జరుగుతున్నాయంట. దీనికి కారణం ఏబిఎస్ లేకపోవడం అని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అందుకే ప్రతి మోటార్ సైకిల్‌కి ఏబిఎస్ అనేది కంపల్సరీ చేసిందనమాట. అయితే ఈ ఏబిఎస్ అనేది ఎందుకు మనల్ని సడన్ బ్రేక్స్ నుంచి, ఆ యాక్సిడెంట్ల నుంచి తప్పిస్తుందనే దాని గురించి తెలుసుకోవాలంటే అసలు ఏబిఎస్ అంటే ఏంటనేది మీరు తెలుసుకోవాలి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఒక సెన్సార్ అనేది మనకి వీల్‌కైతే ఉంటుందన్నమాట. డిస్క్ బ్రేక్‌తో ఇది కాంబినేషన్ అనమాట. సో, అక్కడ వీల్‌కి ఒక సెన్సార్ ఉంటుంది. స్పీడ్ సెన్సార్ అంటారు. ఇది బండి యొక్క వేగాన్ని గుర్తించి ఈసీయూ ఇంజిన్ కంట్రోల్ యూనిట్‌కి పంపిస్తుంది బండి ఎంత వేగంలో ఉందని. అప్పుడు ఏబిఎస్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే, మనం సడెన్‌గా బ్రేక్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఏబిఎస్ లేని వెహికల్స్‌కి ఆ డిస్క్ లాక్ అయిపోయి, వీల్ లాక్ అయిపోయి మనం ఆ వేగం తట్టుకోలేక పడిపోతాం అన్నమాట. బట్ ఏబిఎస్‌లో ఏమవుతుందంటే ఈ కాంపోనెంట్ స్పెషల్ కాంపోనెంట్ హైడ్రాలిక్స్ బ్రేక్స్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది. అంటే పట్టుకొని వదులుతూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చాలా సార్లు బండిని వీల్ లాక్ చేయకుండా పనిచేస్తుందనమాట. నువ్వు ఎలా అయినా సరే బ్రేక్ లివర్‌ని హార్ష్‌గా పట్టుకున్నా తన పని తాను చేసుకుంటూ పోతుందనమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో బండి వేగాన్ని బట్టి ఆటోమేటిక్‌గా బండి వేగాన్ని తగ్గిస్తుంది. స్కిడ్ అవ్వకుండా చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే సడెన్‌గా ఈ కుక్కలు, పిల్లులు లేదంటే గబక్కన ఏదైనా వెహికల్స్, పిల్లలు ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు పానిక్ బ్రేక్ కొట్టినప్పుడు ఖచ్చితంగా బండి స్కిడ్ అయ్యే అవకాశం లేదు. అంటే పడిపోదు. దీనివల్ల ఏందంటే చాలా వరకు సేఫ్టీ అన్నమాట. సో, నేను ఒకసారి ఒక వీడియో కూడా చేశాను. మనం బండి కొనేటప్పుడు బ్రేకింగ్ గురించి ఎవరు ఆలోచించం. బండి ఎలాంటి లుక్స్‌లో ఉంది, ఎంత ప్రైస్‌లో వస్తుంది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయని. బ్రేకింగ్ కూడా కంపల్సరీ ఎలాంటిది ఉందనేది మ్యాండేటరీగా చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ మనం ఇంట్లో నుంచి బయటికెళ్తే తిరిగి మళ్ళీ ఇంటికొచ్చేంత వరకు మనల్ని కాపాడేది ఆ బ్రేకింగ్ మాత్రమే. సో, కాబట్టి ఆ బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 44% బైక్ యాక్సిడెంట్‌ని నిర్మూలించడం కోసం మనకి ఏబిఎస్ బ్రేకింగ్ అనేది మ్యాండేటరీ చేసిందనమాట ప్రతి మోటార్ సైకిల్‌లో. ఇది చాలా గుడ్ న్యూస్. గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఏబిఎస్ ఇస్తున్నారంటే డిస్క్ తీసుకురావాలి. డిస్క్ తీసుకొచ్చి ఏబిఎస్ కాంపోనెంట్స్ యాడ్ చేసి ఇదంతా చేస్తే ప్రైస్ పెరుగుతుంది. ప్రతి వెహికల్‌కి 2,500 నుంచి రూ. 4,000 మధ్యలో ప్రైస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే, మనకి కమ్యూటర్ వెహికల్స్ మనం తక్కువ ప్రైస్‌లో వస్తాయి. ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ వెహికల్స్ మీద కూడా కాస్ట్ పెరిగిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ డీలక్స్ ఉందనుకోండి, రూ. 90,000 లభిస్తుంది. దీనికి ఇంకొక రూ. 4,000 అదనంగా యాడ్ అయితే ఏమవుతుంది 94, 95,000కి వెళ్ళిపోతుందన్నమాట. ఇది సామాన్యుల మీద భారం ఏర్పడే అవకాశం అయితే ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ జీఎస్టీ అనేది 28% నుంచి 18%కి వస్తుందని ఒక వీడియో చేశాను. సో, దాన్ని చాలామంది చూసారనమాట. అది చూడకపోతే ఎండ్ కార్డ్స్‌లో వదిలిపెడతాను చూడండి. సో, మనకి ఒక రూ. 4,000, 5,000 తగ్గుతుంది అనుకున్నోళ్ళకి ఏబిఎస్ రూపంలో ఇంకో రూ. 4,000, 5,000 పెరుగుతుంది. అంటే ఈ విషయం ఏంటంటే జీఎస్టీ అనేది మనం ఫీల్ అయ్యే లోపే ఆటోమేటిక్‌గా ఈ ఏబిఎస్ బ్రేకింగ్ యాడ్ అయిపోయి ఆ ప్రైస్ అనేది సేమ్ అయిపోతుంది. అంటే నేను అనుకుంటున్నాను ఆ జీఎస్టీ అనేది 18% తగ్గి ఈ ఏబిఎస్ బ్రేకింగ్ యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. మీరైతే తొందరపడిపోవద్దు. తక్కువ ప్రైస్‌కి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఎవరైతే 125 సీసీ బిలో చూసేవాళ్ళు. ఆఫ్‌కోర్స్ ఈ ఇండియన్ గవర్నమెంట్ అనేది 125 సీసీ అబోవ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఏబిఎస్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా అంటే 125 సీసీ అంతకు మించి ఉన్న వెహికల్స్‌కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఫ్రంట్ వీల్‌కి ఇవ్వాలని ఇదివరకే ఒక రూల్ తీసుకొచ్చింది. బట్ ఈ మోటార్ సైకిల్ కంపెనీస్ ఏం చేశాయంటే దాంట్లో ఉన్న ఒక చిన్న లూప్ హోల్‌ని పట్టుకొని 124.5 సీసీ, 124.7 సీసీ అని చెప్పి 125 సీసీకి కొంచెం పాయింట్ తగ్గించేసి మరి 125 సీసీలో ఆప్షనల్ చేసేసిందనమాట ఏబిఎస్ బ్రేకింగ్ అనేది. అందువల్ల మనకిప్పుడు ఎస్పీ 125, గ్లామర్ 125 ఇలాంటి వెహికల్స్‌లో మనం ఏబిఎస్ అనేది చూడలేకపోతున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక నుంచి పర్టిక్యులర్‌గా చిన్న వెహికల్ అయినా, పెద్ద వెహికల్ అయినా 100 సీసీ అయినా, మోపెడ్స్ అయినా సరే చివరికి ఎక్సెల్ అయినా సరే చివరికి ఖచ్చితంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది మ్యాండేటరీ అని బల్లగుద్ది చెప్పేసిందనమాట. సో, దీనివల్ల లాభం, నష్టం 2 నేను వివరించాను. ఏబిఎస్ బ్రేకింగ్ సంబంధించి కూడా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను.
వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా చూడటం కోసం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.